కాకినాడ జిల్లా పత్తిపాడు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి రావెల కిషోర్ బాబు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన మేకతోటి సుచరిత గారి మీద 7,405 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ పత్తిపాడు సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి శ్రీ చంద్రప్రసాద్ పర్వత గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన వరుపుల తమ్మయ్య బాబు గారి మీద, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన వరుపుల రాజా గారి మీద పోటీ చేసి టీడీపీ మీద 4,611 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2024లో ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి వరుపుల సత్యప్రభ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి వరుపుల సుబ్బారావు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో వీళ్ళకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల సంఖ్యను కనుక మనం ఒకసారి కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 79,000 పైచిలుకు ఓట్లు ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 77,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండుంటే 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచిన ఈ సీట్ ఖచ్చితంగా 2,000 ఓట్ల మెజారిటీతో అయినా ఈ సీట్ ని కూటమి అభ్యర్థి గెలుచుకునే ఉండేవారని అనిపిస్తుంది. ఇక ఈ రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదేనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా ఇదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా స్వల్ప మెజారిటీతో అయినా ఈ పత్తిపాడు సీట్ ని కూటమి అభ్యర్థి అయిన వరుపుల సత్యప్రభ గారే గెలిచే అవకాశం 100% ఉంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.